Hello everyone, welcome back to my channel. ఈ పర్టికులర్ వీడియో 5th సెమిస్టర్ డిప్లొమా C23 చదువుతున్న ప్రతి స్టూడెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అది బికాస్ ఆఫ్ ఈసెట్ ప్రిపరేషన్ అవ్వండి లేదా ఇప్పుడు కమింగ్ అక్టోబర్ నవంబర్ లో వచ్చే 2025 ఎగ్జామినేషన్స్ మీ 5th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎవరైతే ప్రెసెంట్ చదువుతున్నారో ప్రిపేర్ అవుతున్నారో లైక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ డెడికేటెడ్ వీడియో కనుక మీరు చూడకపోతే వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా, సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది నేను డిస్క్రిప్షన్ లో అలానే పిన్ కమెంట్ సెక్షన్ లోని ఇస్తాను. ఓకే, ఫస్ట్ మీకు ఈ వీడియో అనేది ఆల్రెడీ మనకి జూలై ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. ఇంకా ఇప్పుడు జూలైలో 10 days ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ మిగిలింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సెప్టెంబర్. ఓకే, మాక్సిమం మీరు ఈ వీడియో ఎప్పుడు చూసారనేది కాదు కానీ ఒక 60 days ఉంది అనుకుందాం మీ డిప్లొమా C23 ఎగ్జామినేషన్స్ కి. ఓకే, సో మీరు ఈ 60 days లోని డిప్లొమా C23 ఎగ్జామినేషన్స్ కి ఎంత అంటే అంత హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అందులోనే ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు మంచి ర్యాంక్ కావాలి ఈ సెట్ ఎగ్జామ్ ద్వారా మీ బీటెక్ లోకి వెళ్ళి మంచి యూనివర్సిటీలోని మంచి టైర్ 1 కాలేజెస్ లో టాప్ కాలేజెస్ లో చదవాలి అనుకున్నారో మీరు ఈ 60 days ఆఫ్ టైం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెటెడ్ పీరియడ్ లోనే ఎంత ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఈ ప్రిపరేషన్ అనేది మీరు C23 ఎగ్జామ్స్ కి ఇచ్చి అన్ని ఆల్ క్లియర్ చేసుకుందామని ట్రై చేస్తారో అంతే ఈక్వల్ ప్రయారిటీ మీరు ఈసెట్ ఎగ్జామ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇటువైపు మీరు ఈసెట్ ఎగ్జామ్ కి చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో చదువుకోవడానికి మీకైతే ఉపయోగపడుతుంది. ఇటువైపు అయితే ప్రతి సబ్జెక్టు కూడా క్లియర్ చేసుకొని మీరు ఆ ఈసెట్ ఎగ్జామ్ కి ఒక స్టెప్ వేసుకుంటారు. ఎందుకంటే మీరు ఎంత బాగా ఈసెట్ కి ప్రిపేర్ అయినా కూడా డిప్లొమా C23 సబ్జెక్ట్స్ ఉండిపోతే ఈసెట్ కి వెళ్ళలేరు. ఎగ్జామ్ రాస్తారు కానీ తర్వాత కౌన్సిలింగ్ కి అపియర్ అయ్యి ఆ ప్రాసెస్ అంతా జరగదు. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఏమైనా ఉండిపోతే కష్టమైపోద్ది. కాబట్టి సో మీరు ఈ 60 days టార్గెట్ ఎలా పెట్టుకోవాలి అంటే డీటెయిల్ గా చెప్తున్నాను చూడండి. ఓకే, ఇంతవరకు కూడా ఎవరికి ప్లాన్ లేదు అనుకుంటే ఒక 60 days టార్గెట్ ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి 60 days టార్గెట్ పెట్టుకోండి. ఆ 60 days లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ని ఈసెట్ ప్రిపరేషన్ కి అండ్ అలానే డిప్లొమా C23 ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడానికి నాట్ గెటింగ్ అ గుడ్ మార్క్స్ అదొకటే ఏం కాదు, ఆల్ క్లియర్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అయినా తెచ్చుకుంటారు, బట్ ఆల్ క్లియర్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి అని నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే ముందు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి అవి మళ్ళీ రెగ్యులర్ సప్లీ ఎగ్జామ్స్ లో రాసి క్లియర్ చేసుకోవచ్చు. బట్ 5th సెమిస్టర్ అనేది మీ చేతుల్లో ఉంది, ఇంకా ఎగ్జామ్స్ కాలేదు కాబట్టి బ్యాక్లాగ్ లేకుండా ఒకే అటెంప్ట్ లోని సింగిల్ అటెంప్ట్ లో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే ఈ 60 days ప్లాన్ లోని మీ ఈసెట్ ప్రిపరేషన్ ని అండ్ అలానే డిప్లొమా C23 ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ ని కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో మన దగ్గర ఈసెట్ కి అట్ 549 రూపీస్ BSDVP అకాడమీ యాప్ లోని మీకైతే ఫుల్ ప్రిపరేషన్ గైడెన్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 150+ స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అయ్యారు. మీరు కూడా అందులో ఒక భాగస్వామ్యం కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ సెక్షన్ లో పిన్ కమెంట్ లోని మీకైతే BSDVP యాప్ అకాడమీ లింక్ అయితే ఇస్తాను. యాప్ లింక్ వెళ్ళి మీరు ఏపీ అయితే ఏపీ, టీజీ అయితే టీజీ, వాటి రిలేటెడ్ లో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ ఒక కోర్స్ తీసుకోండి. 549 రూపీస్ మాత్రమే. ఈ 60 days లోని అందులోని ప్రిపేర్ అవ్వండి. 60 days అయిపోయిన తర్వాత మేము ఆపేస్తామంటే ఆపము. టిల్ యువర్ 2026 ఈసెట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అందులో మీకు అయితే హెల్ప్ లభిస్తుంది. వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత డెడికేటెడ్ బ్రాంచ్ వాట్సాప్ గ్రూప్ లోకి అండ్ అలానే ఎంపీసీ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్ లోకి కూడా యాడ్ చేస్తాము. అక్కడ చాలా మంది మీకు స్టూడెంట్స్ మీతో పాటు ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మీకు ఏమైనా ఆన్సర్ తెలియకపోయినా మీ కోర్స్ స్టూడెంట్స్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఈ కోర్స్ లోని మీకు కంప్లీట్ గా ఏంటి అంటే వీడియోస్ కాకుండా రిమైనింగ్ ఏమి లైక్ అంటే స్టడీ మెటీరియల్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ కానీ లేకపోతే ఇంకా కోర్ రిలేటెడ్ స్టడీ మెటీరియల్స్ కానీ టెస్ట్ సిరీస్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బిట్ ని మీరు సాల్వ్ చేస్తారు అండ్ మీ రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకుంటారు. ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉందో మీకు తెలుస్తుంది. దాంతో మీరు ఎక్కడున్నారు, మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు, లేదా మీకు తెలియని పర్సనే ఎంత బాగా చదువుతున్నారు అనేది కూడా అక్కడ మీరు అనలైజ్ చేయొచ్చు. మీ ర్యాంక్ ఒక 50 మెంబర్స్ రాశారు అంటే మీకు 7th ర్యాంక్ వచ్చింది లేదా 10th ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో ఇంకా మన ముందు 9 మెంబర్స్ ఉన్నారు లేదా ఇంకా మన ముందు 8 మెంబర్స్ ఉన్నారని తెలుస్తుంది. సో దట్ మళ్ళీ మీరు ఎగ్జామ్ ని కావాలనుకుంటే రీఅటెంప్ట్ చేసుకొని మీరు అయితే స్కోర్ ని బూస్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు చదువుతున్న కోర్ రిలేటెడ్ గా ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అన్ని ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అన్ని ఉంటాయి. దాంతో పాటు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా షీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వెబ్సైట్ కి వెళ్ళి విజిట్ చేయండి. సో వెబ్సైట్ అండ్ అలానే యాప్ కూడా చూసుకోవచ్చు. మీరు వెబ్సైట్ కూడా మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ 60 days లో ఐ వాంటెడ్ టు మేక్ 60 ఎందుకు 60 అన్నానంటే
ప్యారలల్ గా ఓకే లైక్ డిప్లొమా ఎగ్జామ్స్ కి 60 days ప్రిపేర్ అవ్వాలి, అలానే ఈసెట్ కి కూడా 60 days ప్రిపేర్ అవ్వాలి. సో అలా ఇచ్చే క్రమంలో నేనేం చెప్తానంటే టోటల్ గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకుందాం మీ డిప్లొమా C23 5th సెమిస్టర్ లో. కొంతమంది 6 కూడా ఉండొచ్చు. ఓకే, సో అజ్యూమింగ్ 5 సబ్జెక్ట్స్, బట్ 5 సబ్జెక్ట్స్ కూడా 60 days లో చదవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని ప్రతి రోజు కవర్ చేయలేరు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే పిక్ ఎనీ 3. ఓకే, పిక్ ఎనీ 3. ఆ 3 కూడా ఎలా ఉండాలంటే విచ్ ఈస్ నాట్ ఈజీ, మీకు ఈజీ కాదు, ఐదర్ ప్రాబ్లమేటిక్ అయి ఉండాలి లేదా డెరివేటివ్ పార్ట్ అయినా అయి ఉండాలి ఎక్కువగా, లేదంటే ఆ సబ్జెక్ట్ మీకు థియరీ ఉన్నా కూడా చాలా కష్టంగా ఫీల్ అయి ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఐదర్ ఆ సబ్జెక్ట్ మొత్తం డెరివేటివ్ పార్ట్స్ అయి ఉండాలి, అంటే డెరివేషన్స్ ఎక్కువ ఉండే ఉండాలి, లేదా ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా థియరీ సబ్జెక్ట్ అయినా అందులో ప్రాబ్లమ్స్ లేకున్నా డెరివేషన్స్ లేకపోయినా డయాగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా అది మీకు కష్టంగా అనిపిస్తుంది అనుకున్నాం. అలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక 3 సబ్జెక్ట్స్ ని పిక్ చేసుకోండి. లేవు మీకు అన్ని 3 లేవు, ఈజీగానే ఉన్నాయి, అట్లీస్ట్ 2 ఉన్నాయంటే 2 అయినా పిక్ చేసుకోండి. పిక్ చేసుకొని సండే మీరు కొన్ని డేస్ గ్యాప్ తీసుకోండి. ఓకే, సండేస్ ఒకవేళ వస్తే మీరు ఎంజాయ్ చేసుకోండి ఫ్రీ టైమ్ లోని. ఓకే, సండేస్ మీకు స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేదు, ఆ సండే కూడా చదవాలా అనుకున్న వాళ్ళు సండేని స్కిప్ చేసి మండే నుండి మండే నుండి సాటర్డే వరకు ఈ మొత్తం 6 days కూడా ఓకే, ఎన్ని 60 days ఎప్పుడైతే అవుతాయో అప్పటి వరకు కూడా ఓకే 60 days ఓకే అంటే 10 weeks. ఓకే, అర్థమవుతుందా? 10 weeks అట్లీస్ట్ మీ ప్రిపరేషన్ అనేది బలంగా ఉండాలి. అక్టోబర్ నవంబర్ మధ్యలో జరిగే ఎగ్జామ్స్ కి అట్లీస్ట్ వీక్ కి 6 days కష్టపడినా 10 weeks 6 into 10 60 కాబట్టి 10 weeks మీ ప్రిపరేషన్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఆ 10 weeks లో కూడా ఈ 3 సబ్జెక్ట్స్ ని కవర్ చేస్తూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్లాన్ వేసుకోవాలి. మార్నింగ్ అంతా కూడా డిప్లొమా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, 6 days చెప్పాను కదా, 6 days లో 1 day. ఓకే, ఫర్ సపోజ్ ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అలా ఒక్కొక్క 2 days కి ఒక్కొక్క సబ్జెక్ట్ కవర్ చేసుకోండి. చదివేటప్పుడు టైమింగ్స్ మినిమం 1 hour to 2 hours ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ వేళల్లో అంటే 5 to 7, 6 to 8 లేదా 5 to 6, 6 to 7 అకార్డింగ్ టు యువర్ కాలేజ్ వర్క్స్ అన్ని చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇందులో చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గా డెరివేటివ్స్ ఏం అడుగుతారు, ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి, ఆ థియరీ సబ్జెక్ట్ లో ఏది కష్టం ఉంది అనేది అట్లీస్ట్ ఎస్ఐ అయితే 1 essay, షార్ట్స్ అయితే 2 shots కవర్ చేసుకోండి ప్రతి డే చదివేటప్పుడు. అర్థమవుతుందా? అలా చేస్తే మీకు అట్లీస్ట్ ప్రతి సబ్జెక్ట్స్ నుండి 10 weeks లో 10 to 15 essays, ఒక 20 to 30 షార్ట్స్ ఏవైతే కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి మీకు ఈజీ ప్లాన్ అవుద్ది. నేను ఎప్పుడు ఇదే సజెస్ట్ చేస్తాను చాలా మందికి, ఎస్సేస్ షార్ట్స్ ఈక్వల్ గా కవర్ చేసుకొని చదువుకోండి అని చెప్పి. అలానే సేమ్ టైంలో ఈవినింగ్ టైమ్స్ చదివేటప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఈ సెట్ కి కేటాయించండి. ఓకే, ఈ సెట్ కి మీరు ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ 1 to 2 hours మీ ఓపిక బట్టి. నేను 1 hour మినిమం చెప్తున్నాను, 2 hours మాక్సిమం చెప్తున్నాను. కావాలంటే మీరు మినిమం టైం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మాక్సిమం టైం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఎంపీసీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎందుకంటే ఎంపీసీ మీద నెగ్లెక్ట్ చేయడం వల్ల మీ స్కోర్ ఫైనల్ గా ఈసెట్ ర్యాంక్స్ పడిపోతాయి. ఎందుకంటే కొంచెం కష్టంగా పేపర్స్ ఉంటాయి ఈసెట్ లోని. ఎవ్రీ ఇయర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ ఇంక్రీజింగ్ బట్ నాట్ డిక్రీజింగ్. కాబట్టి ఎంపీసీ మీద కాన్సన్ట్రేషన్, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ దెన్ కోర్ సబ్జెక్ట్స్ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చుకోండి. ఫర్ సపోజ్ ఇది కూడా 6 days కదా, 6 days లో సండే వదిలేయండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే కదా. సాటర్డేలో మీరు ఎంత చదువుతారో చూసుకొని మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ మన అకాడమీ బిఎస్విపి అకాడమీ యాప్ లో కనుక మీరు ఎన్రోల్ అయినట్టయితే ఈ ప్లాన్ పక్కన పెట్టేసిన, ఓకే, ఈ ప్లాన్ పక్కన పెట్టేసిన 60 days ప్లాన్. ఎందుకంటే డిప్లొమా కాకుండా ఈసెట్ రిలేటెడ్ గా మేము ఎవ్రీ వీక్లీ ప్లాన్స్ ఇస్తున్నాము, 15 days కి ఒకసారి ప్లాన్స్ ఇస్తూనే ఉంటాం. కాబట్టి ఆ ప్లాన్స్ లోని మీకు ఎలా చదవాలి ఏంటి అనేది కవర్ అయిపోతుంది. ఓకే, మేము మార్నింగ్ ప్లాన్స్ ఇస్తాం ఈసెట్ కి, అండ్ అలానే ఈవినింగ్ ప్లాన్స్ కూడా ఇస్తాం ఈసెట్ కి. కాబట్టి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపే మీకు టైమింగ్స్ ఇచ్చేసి ఈ 15 days లో ఇది చదువుకోండి అని చెప్తాం. కాబట్టి అప్పుడు మీకు ఈజీగా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి, అలా ప్రతి డే కి మీకు డీటెయిల్ గా ప్లాన్ ఉంటుంది. మ్యాథ్స్ నుండి ఎంత చదవాలి, ఫిజిక్స్ నుండి ఎంత చదవాలి, కెమిస్ట్రీ నుండి ఎంత చదవాలి అని మేము ఆల్రెడీ ఇస్తాం. ఎవరైతే నిజంగా ఈ సెట్ కి టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారో మీకు ఈ యాప్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే
నేను బిఎస్డి బ్రో, అభి బ్రో, మీకు ముగ్గురికి కూడా మేము ముగ్గురు కూడా మీకైతే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా మేము ఈ వీక్లీ ప్లాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూసుకోండి. సో అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది, లేదు అనుకున్న వాళ్ళు ప్రస్తుతానికి నా ప్లాన్ చూడండి. ఏంటంటే సింపుల్ గా మీకు జస్ట్ 6 days ప్లాన్ ఇస్తున్నాను నేను. అంటే ఎప్పుడు ఏం చదవాలనేది జస్ట్ చెప్తున్నానంటే, మీరు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఎంపీసీ చదువుకోండి. ఓకే, ఇంకా టైం ఉందంటే థర్స్డే కూడా మ్యాథ్స్ మళ్ళీ కవర్ చేయండి. లాస్ట్ 2 days కోర్కి ఇచ్చుకోండి. ఓకే, కోర్ చదువుకోవడానికి ట్రై చేయండి. అంటే 6 days ఆఫ్ వీక్ లోని 2 days మ్యాథ్స్, 2 days కోర్ అండ్ 1 day ఫిజిక్స్, 1 day కెమిస్ట్రీ ఇచ్చేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలా 60 days చేసుకోండి. అట్లీస్ట్ మీకు అయితే మంచి నాలెడ్జ్ అయితే పెరుగుతుంది, మీకు ఈ సెట్ కి ఉపయోగపడుతుంది. అండ్ ప్యారల్ గా మీరు డిప్లొమా ఎగ్జామ్స్ ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంట్రెస్టెడ్ గా ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా బిఎస్డివిపి యాప్ అకాడమీ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి మీకైతే మీరు యూజ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ అలానే మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్ లో నుంచి మీరు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తాయి. ఓకే, మీ దాని ద్వారా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.